హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వేణువాసు ఫుడ్ అండ్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అందరికీ ఆల్మోస్ట్ ఫేవరెట్ అయిన ఆలు పరోటా రెసిపీ అండి. పేరుకి నార్త్ ఇండియా రెసిపీ అయినా కూడా మనకి సౌత్ ఇండియన్లో చాలా చేస్తారు, చాలా ఇష్టంగా కూడా తింటారు. పిల్లలు చాలా బాగా తింటారు. లంచ్ బాక్స్కి కానీ, నైట్ డిన్నర్లోకి కానీ, మార్నింగ్ టిఫిన్లోకి కానీ చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో చేసుకున్నారంటే 2 పరోటాలు తినాల్సిన వారు 4 తినేస్తారు. అంత బాగుంటుంది. చాలా సింపుల్ వేలో చెప్తాను. కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది. ఎక్కువ మసాలాలు లేకుండా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే అలాగే ఒక లైక్ మాత్రం చేయండి. ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా చిన్న చిన్న దుంపల్ని నీట్గా వాష్ చేసుకొని ఒక కుక్కర్లో వేసుకొని వాటర్ వేసి సాల్ట్ వేసి మూత పెట్టి 3 to 4 విజిల్స్ వేయించుకోవాలండి. దుంపలు పెద్దగా ఉంటే మనకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోండి. ఇవి చిన్న దుంపలు కాబట్టి నేను దుంపజాయిగా ఉడకబెట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నెలో 1 కప్పు గోధుమ పిండి తీసుకొని దాంట్లోనే 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ ఆయిల్ వేసి ముందు కొంచెం చేత్తో కలుపుకొని కొంచెం గోరువెచ్చని నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనకి చపాతీ పిండి పిసుకుంటాం కదా మెత్తగా, రోటీ చపాతీకి ఎలాగైతే పిసుకుంటాం అలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుని గట్టిగా చేత్తో రుద్దుకుంటూ చాలా మెత్తగా పిండిని పిసుక్కోవాలి. అప్పుడే మనకి పరోటాలు అస్సలు విడబడకుండా చాలా స్మూత్గా వస్తాయి. గంటల తర్వాత తిన్నా కూడా పరోటాలు చాలా స్మూత్గా ఉంటాయి. ఇలా మూత పెట్టి ఒక 30 మినిట్స్ అనేది మనం మెత్తగా చేసుకోవాలి. తర్వాత దుంపలు ఉడికిన తర్వాత ఇలా పైన తోలుని కొంచెం గోరువెచ్చగా ఉంటప్పుడే తీసేసి నీట్గా పూర్తిగా తొక్కనంతటిని తీసేసుకోవాలి. అన్ని దుంపల్లోంది తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనకి స్మాషర్ ఉంటే స్మాష్ చేసుకోవచ్చు. లేదంటే ఇలాంటి అడుగు ఫ్లాట్గా ఉన్న గ్లాస్ తీసుకొని ఇలా చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇలా కొంచెం కొంచెంగా చేసుకుంటే మనకి మెత్తగా అయిపోతుంది. కడాయిలో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి పూర్తిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియా పొడి, 1/2 స్పూన్ జీరా పొడిని వేసుకొని బాగా మీడియం ఫ్లేమ్లో మంటని పెట్టుకొని కొంచెం బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీరని సన్నగా చిన్నగా కట్ చేసుకొని దీంట్లోనే వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మనకి పరోటా అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇలా కొత్తిమీరని కూడా కొంచెం వేసేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మెత్తగా స్మాష్ చేసుకున్న బంగాళదుంపని ఇలా మెత్తగా కొంచెం కొంచెంగా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అట్ల కాడతో మొత్తం మనకి ఆ పచ్చడికి మొత్తం కలిసేలా చాలా నీట్గా కలుపుకోవాలి. అప్పుడే మనకి కారం ఉప్పు అంతా మనకి పచ్చడి చాలా నీట్గా కలిసి కొంచెం ఫ్రై అయ్యి ఆలు పరోటా అనేది టేస్ట్గా ఉంటుందండి. దాంట్లోనే కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసి చాట్ మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇలా కలిపేసుకొని మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది పరోటాకి. ఇలా పూర్తిగా ఒక గిన్నెలో వేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు చిన్న చిన్న ముద్దలుగా అంటే రొట్టి పిండిని బాల్స్గా చేసుకుంటాం కదా, ఆ బాల్స్ కన్నా ఈ మనకి స్టఫింగ్ బాల్స్ అనేది కొంచెం పెద్దగా ఉంటేనే మనకి ఆలు పరోటా అనేది చాలా టేస్ట్ ఉంటుందండి. ఇలా చూపిస్తున్నాను కదా ఈ సైజులో మనకి చుట్టేసుకుంటే మొత్తం నాకైతే ఇక్కడ 8 వచ్చాయి. తర్వాత రొట్టి పిండి కూడా మనకి పూర్తిగా నానిపోయి చూసారు కదా ఎంత స్మూత్గా తయారైందో. వీటిని కూడా మనం చిన్న చిన్న రౌండ్గా ముద్దలుగా చుట్టేసుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా రొట్టిని ఇలా మొత్తం చేతితో వీసుకొని 4 వైపులా కొంచెం కొంచెంగా వేళ్ళతో చేతి వేళ్ళ సహాయంతో ఇలా అంచులు మొత్తం సైడ్లు చేసుకొని మధ్యలో కొంచెం రౌండ్గా చేసిన తర్వాత మనం ఈ స్టఫింగ్ని పెట్టి కొంచెం కొంచెంగా తీసేసుకొని 4 వైపులా మొత్తం చుట్టుపక్కల కొంచెం కొంచెం పైకి తీసుకుంటూ చుట్టుకుంటూ చేయడం వల్ల కొంచెం మనకి లాస్ట్లో ఈ పిండి అనేది పైకి వస్తుంది. పైకి వచ్చిందని కొంచెం అంటించేస్తే మనకి ఆలు పరోటా అనేది ఎక్కడ విడిపోకుండా చాలా బాగా వస్తుందండి. సేమ్ ఇక్కడ ఎలాగైతే చూపించానో ఆ ప్రాసెస్లో చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. పరోటాలు చేయని వాళ్ళు కూడా మనకి మందం అనేది కొంచెం దటంగా ఉంటేనే మనం పరోటాలు పాముకునేటప్పుడు మనకు బాగుంటుందండి. ఇలా మిగతా అన్ని పరోటాలని ఇలా స్టఫింగ్ వేసుకుంటూ కొంచెం కొంచెంగా వేళ్ళ సహాయంతో నీట్గా 4 వైపులా స్ప్రెడ్ చేసుకుంటూ నీట్గా మనం సీల్ అనేది చేసుకొని బాల్స్లా తయారు చేసుకొని కొంచెం కొంచెంగా మొత్తం రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత రొట్టెల పీట మీద కొంచెం పిండి వేసి కొంచెం చాలా స్లోగా అంచాలండి. రొట్టెల పీటని ఎక్కువ మనకి రొట్టెల కర్రని ఎక్కువ ప్రెస్ చేయకుండా కొంచెం కొంచెంగా మెల్లగా ప్రెస్ చేసుకుంటూ పరోటాలు అనేది పాముకోవాలండి. ఇలా తిప్పుకుంటూ 4 వైపులా కొంచెం కొంచెం పిండి వేసుకొని మనకు పాముకుంటే మనకు అస్సలు లోన ఉన్న స్టఫింగ్ చూసారు కదా అస్సలు బయటికి రాకుండా చాలా మరీ మందంగా కాకుండా మరీ సన్నగా కూడా కాకుండా ఈ పరోటాలు అనేవి కొంచెం మీడియం మందం సైజులోనే పాముకోవాలి. లేదంటే లోన ఉన్న స్టఫింగ్ అనేది బయటికి రావడం జరుగుతుంది. ఇలా చాలా స్లోగా రొట్టెల కాడ మరీ ఎక్కువ ప్రెస్ చేయకుండా స్మూత్గా చేసుకొని రౌండ్గా చేసుకున్న తర్వాత ఈ పరోటాలని మనము
పెనం మీద పెట్టుకొని కాల్చేసుకుంటే చాలా బాగుంటాయండి. వేడివేడిగా సూపర్ టేస్ట్ ఉంటాయి, అసలు అలా తినేయచ్చు. ఇలా నీట్గా చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి పెనం బాగా హీట్ అయిన తర్వాత మనము ఈ పరోటాను అనేది వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత అట్ల కాడతో రెండో వైపు కూడా తిప్పుకోవాలి. రెండో వైపు కూడా కొంచెం ఇదైన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది కొంచెం కొంచెంగా మనకి పరోటా వెంబడి కొంచెం పైకి 4 వైపులా ఆయిల్ వేసుకొని ఇలా పాముకుంటూ కాల్చుకోవాలి. ఇలా 4 వైపులా ఆయిల్ వేయడం వల్ల మనకి పరోటా లోన్ నుంచి బయట వరకు ప్రతి అంచులో బాగా కాలి పొంగడం అనేది జరుగుతుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కొంచెంగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటూ ఫ్రై అయిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని పరోటాలని కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా కొంచెం కొంచెంగా తిప్పుకుంటూ కాల్చుకోవడం వల్ల మనకి లోన బయట మొత్తం పరోటా అనేది స్మూత్గా ఉడికిపోయి చాలా బాగా అవుతుందండి. ఇలా 2-3 సార్లు ఇలా తిప్పుకున్న తర్వాత పరోటా చూస్తున్నారు కదా, మనం ఇలా కొంచెం కొంచెంగా అట్ల కాడతో ప్రెస్ చేస్తే మనకి పరోటా అనేది చాలా బాగా పొంగుతుంది. చూస్తున్నారు కదా, లోన స్టఫింగ్ పెట్టినా కూడా ఎంత బాగా పొంగుతుందో అంత పర్ఫెక్ట్గా వస్తాయండి. చాలా బాగుంటాయి. తినేటప్పుడు కూడా పిల్లలు కూడా చాలా హాయిగా తినేస్తారు. తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఇలా నీట్గా మొత్తం 3 to 5 మినిట్స్ కాల్చుకున్న తర్వాత పరోటాలని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. అలాగే మిగతా పరోటాలను కూడా నీట్గా ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా కాల్చేసుకొని వేరువేరుగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. డిన్నర్లోకి కానీ మనకి మార్నింగ్ టిఫిన్స్లోకి కానీ లంచ్ బాక్స్ పెట్టాలన్నా కూడా మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ పరోటాలు అనేవి కొంచెం హెవీగా ఉంటాయి కాబట్టి మనము పెరుగుతో కానీ లేదంటే రైతా చేసుకోవచ్చు. అలాగే మనకు టమాటో కెచప్తో అయితే సూపర్ కాంబినేషను. కొంచెం నచ్చితే బటరు నెయ్యి ఏది వేసుకుని అయినా ఈ పరోటాలని కాల్చుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేసాను, నెయ్యి వేసి బటర్ వేసి ఎటు వేసుకుైనా కాల్చుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం బటర్ వేసి ముంచుకొని టమాటో కెచప్లో కొంచెం చేసుకొని తింటే అసలు సూపర్ టేస్ట్ ఉంటుంది. చాలా బాగా తినేస్తారు, ఇష్టంగా తింటారు. తప్పకుండా రెసిపీని ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.